హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్స్లో కాన్వెక్స్ మిర్రర్స్లో ఇమేజ్ అన్నది ఎలా ఫామ్ అవుతుంది ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే కేస్ 1, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నది ఇన్ఫినిటీ దగ్గర ఉంటే, ఇక్కడ ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు దిస్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్ అనుకుందాం అనుకోండి. కాన్కేవ్ మిర్రర్ అన్నది 4 సెంటీమీటర్ లెంత్ ఉంది, అపర్చుని కలిగి ఉంది. కానీ ఆబ్జెక్ట్ అన్నది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, అంటే ఆబ్జెక్ట్ అన్నది మిర్రర్ దగ్గర నుంచి చాలా ఎక్కువ డిస్టెన్స్లో ఉంటే దాన్ని ఇన్ఫినిటీ అంటారు. నోట్, ద ఇన్సిడెంట్ లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ దే ఆల్వేస్ బికమ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. ఇన్ఫినిటీ నుంచి వచ్చే లైట్ రేస్ అన్నవి ఆల్వేస్ ప్యారలల్గా ఉంటాయి. ప్యారలల్ అంటే ఇలా అండి. నెక్స్ట్, ద పొజిషన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్. మనకి ఇమేజ్ అన్నది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే, ఇది ఇన్సిడెంట్ లైట్ రే, ఇది ఇన్సిడెంట్ లైట్ రే. ఇది రిఫ్లెక్ట్ అయినప్పుడు, ఈ 2 లైట్ రేస్ అన్నవి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎక్కడైతే అవి ఇంటర్సెక్షన్ అవుతాయో, ఎక్కడైతే అవి కలుస్తాయో అక్కడ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. ఓకే, ఇమేజ్ అన్నది ఎక్కడ ఫామ్ అవుతుందండి? 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్నవి ఎక్కడైతే ఇంటర్సెక్షన్ అవుతాయో అక్కడ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. కేస్ 1 అండి, ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ అన్నది మిర్రర్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే అది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇది ఏబి అన్నది ఒక ఆబ్జెక్ట్. ఎస్టర్డే క్లాస్లో మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇన్ కాన్కేవ్ మిర్రర్స్లో రూల్ 1 చెప్పాం. ఏం చెప్పాం? రూల్ 1, ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ అన్నవి, అంటే ఇన్సిడెంట్ లైట్ రేస్ అన్నవి ప్రిన్సిపల్ యాక్సెస్, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ కదా, ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ కి లైట్ రేస్ అన్నవి, ఇది ఇన్సిడెంట్ లైట్ రే, ప్యారలల్ గా ఉంటే అటువంటి లైట్ రేస్ అన్నవి ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి? ఫోకస్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, మనం ఎప్పుడైనా ఇమేజ్ ఫార్మేషన్ తీసుకోవాలంటే 2 లైట్ రేస్ ని, మినిమం 2 లైట్ రేస్ ని లేదా అంతకంటే ఎక్కువ లైట్ రేస్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి రే డయాగ్రామ్ లో. ఓకేనా? అదే విధంగా ఇది ఆబ్జెక్ట్ నుంచి ఇది ప్యారలల్ లైట్ రే. దేనికి ప్యారలల్ గా ఉంది? ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఉంది. ఇలాంటి కండిషన్ లో లైట్ రే అన్నది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి? ఫోకస్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం 2 ఇన్సిడెంట్ లైట్ రేస్ తీసుకున్నాం, ఇది ఒకటి, ఇక్కడ 2 తీసుకున్నాం కదా. ఇవి రెండు కూడా ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఉన్నాయి. ఇవి ఫోకస్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఈ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్నవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి? ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి? ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో ఇమేజ్ అన్నది ఎక్కడ ఫామ్ అవుతుందండి? ఫోకస్ దగ్గర ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్. ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్? ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఇమేజ్ సైజ్ ఈస్ హైలీ డిమినిష్డ్. హైలీ డిమినిష్డ్ అంటే చాలా స్మాల్ సైజ్ అన్నమాట. ఇక్కడ మనకి ఇమేజ్ కనిపిస్తుందా? స్మాల్ డాట్ లా కనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ అన్నది ఎలా ఉంటుంది? చాలా స్మాల్ సైజ్ ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ సెకండ్ కేస్ అండి, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. అంటే ఆబ్జెక్ట్ ని కొంచెం మిర్రర్ దగ్గరికి తీసుకొస్తున్నామండి. ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేస్తాం మనం? సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఉంది కదా, ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ కి బిఫోర్ మనం ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం. ఇన్ ది సిచ్యువేషన్ యూ కన్సిడర్డ్ 2 డిఫరెంట్ రేస్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఆల్రెడీ చెప్పాం కదా, ఇమేజ్ ఫార్మేషన్ మనకి తెలియాలంటే 2 లేదా అంతకంటే మోర్ లైట్ రేస్ ని మనం కన్సిడర్ చేయాలి. 1 ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. మనం ప్రీవియస్ చెప్పినట్టుగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లో చెప్పాం కదా, ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే, అంటే ఇన్సిడెంట్ లైట్ రే అన్నది ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఉంటే, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ అండి, ఇది ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రే, రెండు ప్యారలల్ గా ఉన్నాయి కదా. అప్పుడు అది ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది?
ఫోకస్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. అండర్స్టూడ్? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రే అన్నది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ద్వారా వెళ్ళింది అనుకోండి, మరి అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? సేమ్ అదే పాత్ లో లైట్ రే అన్నది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, రూల్ 3 అండి ఇది. ఓకేనా? సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ద్వారా వచ్చినప్పుడు సేమ్ మరి అదే పాత్ లో రివర్స్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్నవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి? సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ఫోకస్ రెండిటికి మిడిల్ లో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఎలా ఉందండి? ఇక్కడ ఇమేజ్ చూడండి, అప్వర్డ్ ఉంది కదా, కానీ ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఎలా ఉంది? డౌన్వర్డ్ ఉంది. అంటే ఇక్కడ ఫామ్ అయింది ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ గానే 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్నవి ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా, సో రియల్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ సైజ్ ఎలా ఉంది? తక్కువగా ఉంది. కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. అండర్స్టూడ్? ఇక్కడ చూడండి, వన్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ద అదర్ ఈస్ డైరెక్ట్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఒక లైట్ రే అన్నది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్ళిందంట, మరొక లైట్ రే అన్నది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా వెళ్ళిందంట. ఇలాంటి కండిషన్స్ లో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫార్మ్ ఎన్ ఇమేజ్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ద ఫోకస్. ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ కి ఫోకస్ కి మిడిల్ లో ఫామ్ అయింది. నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ఫోకస్. ఇట్ ఈస్ ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది కదా. నెక్స్ట్ ఇట్ ఈస్ స్లైట్లీ డిమినిష్డ్ ఇమేజ్. ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఏంటి? స్లైట్లీ డిమినిష్డ్ గా ఉంది. నెక్స్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఇప్పుడు ఏం చేస్తాం మనం? కరెక్ట్ గా సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం. ఇక్కడ చూడండి, కరెక్ట్ గా ఎక్కడ ప్లేస్ చేసాం? సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ దగ్గర ప్లేస్ చేసాం. ఇది ఆబ్జెక్ట్ అండి. ఏబి అన్నది ఒక ఆబ్జెక్ట్. ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి ఇన్సిడెంట్ లైట్ రేస్ అన్నవి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. సెకండ్ రూల్ ఏంటి? ఇన్సిడెంట్ లైట్ రేస్ అన్నవి ఫోకస్ నుంచి వచ్చినప్పుడు అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్నవి ఎక్కడ మీట్ అయ్యాయండి? కరెక్ట్ గా సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ దగ్గర మీట్ అయ్యాయి. సో ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ అనేది ఎలా ఉంది? సేమ్ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఫామ్ అయిన ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంది. కానీ ఇన్వర్టెడ్ ఫామ్ అయింది చూడండి. ఇమేజ్ అప్వర్డ్ ఉంది కదా, ఇది డౌన్వర్డ్ ఫామ్ అయింది. ఇమేజ్ ఎలా ఫామ్ అయింది? ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నది ఫామ్ అయింది. ఇమేజ్ అనేది ఏ పొజిషన్ లో ఫామ్ అయింది? సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ దగ్గర ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ సైజ్ ఈస్ ఈక్వల్ టు ద ఇమేజ్ సైజ్. ఇక్కడ చూసినట్లయితే ఆబ్జెక్ట్ సైజు ఇమేజ్ సైజు రెండు సేమ్ ఉన్నాయి. ఇమేజ్ అనేది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ దగ్గర ఫామ్ అయింది. రియల్ ఇమేజ్ అంటే 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్నవి ఇక్కడ రియల్ గా మీట్ అవుతున్నాయి కాబట్టి రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ పొజిషన్ లో ఫామ్ అయింది. ఇదండి ఆబ్జెక్ట్ ని సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ దగ్గర ఉంచినప్పుడు ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ దగ్గరే ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేస్ 4 అండి. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ఫోకస్. హియర్ ద 2 rays considered are one parallel to the principal axis and the other passing through the principal focus of the concave mirror. ఇక్కడ కూడా మనం 2 లైట్ రేస్ ని కన్సిడర్ చేస్తాం. ఇది ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేస్తామండి? ఇది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, ఇది ఫోకస్. ఈ రెండింటి మిడిల్ లో పెట్టామండి. మిడిల్ అంటే ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే, ఇది ఆబ్జెక్ట్ కదా. ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ అండి, ఇన్సిడెంట్ లైట్ రేస్ ఎలా ఉన్నాయి? ఇవి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్నాయి. సో ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే అవి ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతాయండి? ఫోకస్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, రిఫ్లెక్ట్ అయ్యాయా? నెక్స్ట్ ఇన్సిడెంట్ లైట్ రేస్ అన్నవి ఫోకస్ నుంచి వస్తే అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్నవి ఎక్కడ మీట్ అయ్యాయి? బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి బిఫోర్ మీట్ అయ్యాయి. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది?
బియాండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఇది ఇమేజ్ అండి, ఇది ఆబ్జెక్ట్ అండి. సో ఆబ్జెక్ట్ సైజ్ తో కంపేర్ చేస్తే ఇమేజ్ సైజ్ అనేది ఎలా ఉంది? స్లైట్లీ మ్యాగ్నిఫైడ్. అంటే ఆబ్జెక్ట్ సైజ్ తో కంపేర్ చేస్తే ఇమేజ్ సైజ్ అన్నది కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఎలా ఉంది? ఇక్కడ అప్వర్డ్ ఉంది. ఫామ్ అయిన ఇమేజ్ డౌన్వర్డ్, అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నది ఫామ్ అయింది. ఇక్కడ టూ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అనేవి మీట్ అయ్యాయి కదా బియాండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. సో ఫామ్ అయిన ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇక్కడ రియల్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్. ఇట్ ఈస్ ఎ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇమేజ్ ఈస్ మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఇమేజ్ అనేది కొంచెం పెద్ద సైజ్ లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్, కేస్ 5. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్. కరెక్ట్ గా మనం ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాం? ఫోకస్ దగ్గర పెట్టాము. ద రే కన్సిడర్డ్ హియర్ ఆర్ one parallel to the principal axis and other passing through the center of the curvature of the mirror. ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసామండి? ఫోకస్ దగ్గర ప్లేస్ చేసాం. ఓకే, అప్పుడు ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే అన్నదండి, ఇది లైట్ రే. ఇది ఎలా ఉంది? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది. సో రిఫ్లెక్టెడ్ లైట్ రే అన్నది ఎక్కడి నుంచి పోతుంది? ఫోకస్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్, రూల్ 3 ప్రకారం మరొక లైట్ రేని తీసుకుందాం. ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ఇన్సిడెంట్ లైట్ రే అన్నది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ద్వారా వెళ్తుంది. సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ద్వారా వెళ్ళినప్పుడు రిఫ్లెక్టెడ్ లైట్ రే అన్నది ఏ డైరెక్షన్ లో ఉంటుంది? సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో ఇక్కడ 2 లైట్ రేస్ అన్నవి ఇలా ప్యారలల్ గా పోతుంది. ఇది ఇలా ప్యారలల్ గా పోతుంది, ఇది ఇలా ప్యారలల్ గా పోతుంది. ఇవి రెండు ఎక్కడైనా మీట్ అవుతాయా? మీట్ అవ్వవు. ఇలా ఎక్స్టెండ్ చేసి చూడండి, ప్యారలల్ లైన్స్ అనేవి ఎక్కడైనా మీట్ అవుతాయా? మీట్ అవ్వవు. సో ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇవి రెండు ఎక్కడ మీట్ అవ్వవు కాబట్టి ఫామ్ అయ్యే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకేనా? మనం ప్రీవియస్ ఫస్ట్ కేస్ 1 చెప్పాం కదా, ఆబ్జెక్ట్ ని ఇన్ఫినిటీ దగ్గర ఉంచినప్పుడు మనకి ఫామ్ అయిన ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. అదే ఆబ్జెక్ట్ ని ఫోకస్ దగ్గర ఉంచినప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఇవి రెండు రివర్స్ అండి. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. హైలీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది పెద్దగా అనిపిస్తుంది. నెక్స్ట్, కేస్ 6. ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ పోల్. ఇంకా మనం ఆబ్జెక్ట్ ని బాగా మిర్రర్ దగ్గరికి తీసుకొచ్చామండి. ఓకే, ద రే కన్సిడర్డ్ హియర్ ఆర్ one going parallel to the principal axis and other passing through the center of the curvature. ఇది మిర్రర్ కదా, సో ఇది పోల్ అండి. మిడిల్ పాయింట్ ఏమంటాం? పోల్ అంటాం. మన ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఇక్కడ ఇది ఫోకస్, ఇది పోల్. ఈ రెండింటికి మిడిల్ లో మనం ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసాం. ఆబ్జెక్ట్ నుంచి 2 రేస్ ని తీసుకున్నాం, ఇన్సిడెంట్ రేస్ ని. ఒకటి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది. ఓకే, అది ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది? ఫోకస్ ద్వారా ఇలా రిఫ్లెక్ట్ అయింది. సెకండ్ లైట్ రే సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ద్వారా వెళ్ళింది. సో సేమ్ అదే పాత్ లో మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ద్వారా వెళ్ళిన లైట్ రే అన్నది సేమ్ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ అదే పాత్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇవి రెండు ఇట్లా ప్యారలల్ గా పోతున్నాయి కదా, ఇవి రెండు ఎక్కడైనా మీట్ అవుతాయా? మీట్ అవ్వవు. కానీ వీటిని ఇలా ఎక్స్టెండ్ చేసి చూడండి. ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. ఎక్కడది? బిహైండ్ ద మిర్రర్. బిహైండ్ ద మిర్రర్ దగ్గర మీట్ అయ్యాయి. మీట్ అయిన దగ్గర ఒక ఇమేజ్ అన్నది ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఎలా ఉందండి? సేమ్ ఆబ్జెక్ట్ అన్నది ఏ డైరెక్షన్ లో ఉందో ఇమేజ్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. ఇమేజ్ సైజ్ చూడండి, ఇక్కడ స్మాల్ గా ఉంది ఆబ్జెక్ట్ సైజ్ అన్నది, కానీ ఇమేజ్ సైజ్ చూడండి పెద్దగా ఉంది. అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అన్నది ఫామ్ అయింది. ఓకే, కానీ ఇక్కడ 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్నవి రియల్ గా మీట్ అయ్యాయా? మీట్ అవ్వలేదు. ఓకేనా? సో ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఏంటి? వర్చువల్ ఇమేజ్. ఇంపార్టెంట్ అండి. ఓకే, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. ద ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇట్ ఈస్ ఏ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సేమ్
ఎరెక్ట్ అంటే ఇమేజ్ ఏ డైరెక్షన్ లో ఉందో, ఓకే సారీ ఆబ్జెక్ట్ అన్నది ఏ డైరెక్షన్ లో ఉందో ఫామ్ అయిన ఇమేజ్ కూడా అదే డైరెక్షన్ లో గాని ఉంటే దాన్ని ఎరెక్ట్ అంటారు. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ అన్నది పెద్దగా ఉంటుంది. ఓకే, సో కాన్కేవ్ మిర్రర్స్ లో ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయండి? బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్స్. యూజెస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ యొక్క యూజ్ ఏంటి? యూజ్డ్ యాజ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డాక్టర్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్స్ ని ఏమంటారండి? డాక్టర్ మిర్రర్స్ అని అంటారు. ఈఎన్టీ డాక్టర్స్ అండ్ డెంటిస్ట్ యూజ్ దిస్ మిర్రర్ టు యూ ద మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఇక్కడ మన బాడీ పార్ట్ ఉంది కదా, అది ఒక ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్, యూజ్డ్ ఇన్ హెడ్ లైట్స్ ఆఫ్ ద వెహికల్స్. వెహికల్స్ యొక్క హెడ్ లైట్స్ లో యూజ్ చేస్తారు. యూజ్డ్ ఇన్ టార్చ్ లైట్స్, యూజ్డ్ ఇన్ షేవింగ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్ ని షేవింగ్ మిర్రర్స్, టార్చ్ లైట్స్, వెహికల్స్ యొక్క హెడ్ లైట్స్ లో, అదేవిధంగా దీన్ని డాక్టర్ మిర్రర్ అని కూడా అంటారు. ఇవండి కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్, ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ కాన్వెక్స్ మిర్రర్స్. కాన్వెక్స్ మిర్రర్ లో ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది? లెట్ ద ఇమేజ్ ఈస్ ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ లో మనం ఇమేజ్ ని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఎందుకని? ఇది కాన్వెక్స్ మిర్రర్ కదా, ఇన్సైడ్ సిల్వర్ కోటింగ్ ఉంటుంది, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ లోపలే ఉంటుంది, ఫోకస్ ఇక్కడే ఉంటుంది, పోల్ ఇక్కడే ఉంటుంది. ఓకే, కాబట్టి మనం ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాబట్టి మనం ప్లేస్ చేసే ఇమేజ్ ని ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఓకేనా? ఇమేజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఇమేజ్ అనేది ఆల్వేస్ ఫోకస్ కి పోల్ కి మధ్యలో ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఆల్వేస్ ఎరెక్ట్ అండ్ వెర్చువల్. వెర్చువల్ అంటే ఇక్కడ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అనేవి రియల్ గా మీట్ అవ్వండి. ఇమాజినరీ లైన్స్ ని మనం డ్రా చేసి మీట్ అవుతున్నట్లుగా చేస్తాం, రే డయాగ్రామ్ ని గీస్తాం. సో ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటి? వర్చువల్ ఇమేజ్. ఇమేజ్ ఆల్వేస్ డిమినిష్డ్ హైలీ. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఎట్. ఇక్కడ 2 కండిషన్స్ చూద్దామండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ని మనం ఇన్ఫినిటీ దగ్గర పెట్టాం, అంటే మిర్రర్ నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ లో మనం ఆబ్జెక్ట్ ని పెట్టాం. ఓకేనా? వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ పొజిషన్ ఎట్ ఇన్ఫినిటీ, ఏ వర్చువల్ ఇమేజ్ ఈ ఫార్మ్డ్ ఎట్ ద ఫోకస్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్. ఇది ఇన్సిడెంట్ లైట్ రే, ఇది ఇన్సిడెంట్ లైట్ రే. ఏమైందండి? ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఇది ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఈ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అన్నవి ఎక్కడైనా మీట్ అవుతున్నాయా? మీట్ అవ్వడం లేదు. అవి మీట్ అవుతున్నట్టు మనం ఇమాజినరీ లైన్స్ ని డ్రా చేద్దాం. ఇలా డ్రా చేసినప్పుడు అవి ఎక్కడ మీట్ అవుతాయి? ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ఆల్రెడీ మనం రూల్ 1 చెప్పాం కదా, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ అనుకుంటే ఇన్సిడెంట్ లైట్ రేస్ అనేవి ప్రిన్సిపల్ యాక్సెస్ కి ప్యారలల్ గా ఉన్నప్పుడు అవి ఫోకస్ ద్వారా వెళ్తాయి, రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పాం కదా. సో ఇక్కడ అపియర్ అని చెప్పాలి. కాన్వెక్స్ మిర్రర్ లో అపియర్ అంటే అవి కలుస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అంతే. సో ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందండి? ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుందండి ఆబ్జెక్ట్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్, ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటి? వర్చువల్ ఇమేజ్. ఎందుకని? ఇక్కడ రియల్ గా లైట్ రేస్ అన్నవి మీట్ అవ్వడం లేదు, ఇంటర్సెక్ట్ అవ్వడం లేదు, కాబట్టి ఫామ్ అయ్యే ఇమేజ్ అన్నది వర్చువల్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఎట్ ఫినిట్ డిస్టెన్స్. ఇన్ఫినిట్ అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ లో పెట్టాం కదా, దాన్ని కొంచెం దగ్గరికి తీసుకొచ్చాం అనుకోండి మిర్రర్ కి. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఏ ఫినిట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్, ఏ వర్చువల్ ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద పోల్ అండ్ ద ఫోకస్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్. ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ స్మాలర్ దాన్ ద కంపేర్ టు దట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తో కంపేర్ చేస్తే ఫామ్ అయ్యే ఇమేజ్ అనేది చిన్నగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఆబ్జెక్ట్ అండి, మిర్రర్ కి చాలా దగ్గరగా తీసుకొచ్చాము. ఇది లైట్ రే. ఓకే, రూల్ 4 ప్రకారం లైట్ రే అన్నది మిర్రర్ మీద పడినప్పుడు ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ద్వారా ఒక లైట్ రే అన్నది పోతుంది కదా. సో ఈ సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ దగ్గర వెళ్ళినటువంటి ఇన్సిడెంట్ లైట్ రే అన్నది మళ్ళీ తిరిగి అదే డైరెక్షన్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో 2 రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ని మనం డ్రా చేసినప్పుడు అవి ఎక్కడ మీట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తున్నాయి? పోల్. ఇది పోల్ కదా, ఇది ఫోకస్ కదా, ఈ రెండిటికి మిడిల్లో ఇంటర్సెక్ట్ అవుతున్నట్లు మనకు అనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? పోల్ కి, అదేవిధంగా
ఫోకస్ కి అండ్ పోల్ కి మిడిల్ లో ఫామ్ అవుతుంది. సైజ్ కంపేర్ చేస్తే ఇమేజ్ సైజ్ అన్నది ఆబ్జెక్ట్ సైజ్ తో కంపేర్ చేస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎరెక్ట్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. ఇవండి కాన్వెక్స్ మిర్రర్స్. ఓకే, యూజెస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్స్. యూజ్డ్ యాజ్ ఏ డైవర్జింగ్ మిర్రర్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డైవర్స్ మిర్రర్స్. వీటినే డైవర్జింగ్ మిర్రర్స్ అని అంటారు. ఎందుకని? లైట్ రేస్ అన్నవి ఇలా డైవర్జ్ అవుతాయండి, కాబట్టి వీటిని డైవర్జింగ్ మిర్రర్స్ అని అంటారు. యూజ్డ్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. వెహికల్స్ లో మిర్రర్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా మనం ఏంటి బ్యాక్ సైడ్ చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి వెహికల్స్ ని కూడా చూడగలుగుతాం కదా. సో రియర్ వ్యూ మిర్రర్ లో యూజ్ చేసేది ఎటువంటి మిర్రర్ అండి? కాన్వెక్స్ మిర్రర్. ఓకే, యూస్డ్ ఇన్ స్ట్రీట్ లైట్స్ టు డైవర్జ్ ద లైట్ ఇంటూ ఆల్ ద డైరెక్షన్స్. స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ లైట్స్ అన్నవి లైట్ ని అన్ని డైరెక్షన్స్ లో స్ప్రెడ్ చేయాలి అంటే అక్కడ యూస్ చేసేది డైవర్జింగ్ మిర్రర్స్. ఓకే, ఇవండి కాన్వెక్స్ మిర్రర్స్. ఇవండి బోత్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.